బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం చూపించబోతున్నారు. 17 పార్లమెంట్ స్థానాలకు 15 స్థానాలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజాపాలన కూలిపోతుందని ప్రకటనలు చేస్తున్న నేతలకు గట్టి సమాధానం ఇచ్చే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చేరికలపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ లోకి వచ్చే వారికి గేట్లు తెరిచామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు కలవరం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిపోయారు. రాబోయే రోజుల్లో ఈ చేరికల సంఖ్య మరింత ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. గతంలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారంతా కాంగ్రెస్ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కరిని కాంగ్రెస్ లో చేర్చుకునే అవకాశం ఉంది. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన వాళ్లు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పాటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం చూపించబోతున్నారు. 17 పార్లమెంట్ స్థానాలకు 15 స్థానాలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజాపాలన కూలిపోతుందని ప్రకటనలు చేస్తున్న నేతలకు గట్టి సమాధానం ఇచ్చే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చేరికలపై ఫోకస్ పెట్టారు.